ఏడ దొరికిన సంతరా ఇదంతా అని అనుకుంటున్నారు కదూ. నాకు అర్థమైంది. మా చిన్ని కూనకు వీడియో తీయడం రావట్లేదని ఒప్పుకోదు, నాకే వీడియో చేయడం రాదు అంటుంది. ఎనీవేస్, ఎవరేమనుకున్నా నా టాలెంట్ని ఎవరు తొక్కలేరు, ఆపలేరు, నాలో ఉన్న క్రియేటివిటీని చంపలేరు. చూసారా, చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తాను కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా క్రియేటివిటీలతో మిమ్మల్ని అందరినీ మెప్పించి ఒప్పించేద్దాం అనుకుంటున్నాను. ఒప్పించడం ఏమనుకుంటున్నారా బాబు, అదేం కాదులే, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇంతకీ మనం వండేది ఏంటో తెలుసు కదా, చికెన్ కర్రీ చెల్లుగారై. ఏంది ఇప్పుడు నువ్వు వండే వంటలు నేను తినాలని అంటారేమో, అదేం పట్టించుకోకండి. ఏదో మా చిన్ని చిన్ని వంటల్ని మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాం. మిక్సీ గిన్నెలో ఫస్ట్ జీడిపప్పు, గసగసాలు, గరం మసాలా కొన్ని నేను వేసుకున్నాను. కొంతమంది కొన్ని రకాలుగా వేసుకోవచ్చు. యాక్చువల్లీ మసాలా పొడి ఉంటే అవసరం లేదు, నా దగ్గర మసాలా పొడి లేదు కాబట్టి అందులో వేసాను. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ఉంటే యాక్చువల్లీ సరిపోతుంది. మా చిట్టుకొని చూసారు కదా, షెఫ్లా ఫీల్ అయిపోయి మరి ఉల్లిపాయల మీద ప్రయోగాలు చేస్తుంది. చాక్ తిరగేద్దాం అనుకుంది కానీ అవ్వలేదు, పాపం ఏంటో ఆ ప్రాణి. మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి, యాక్చువల్లీ ఈ కర్రీ కుక్కర్లోనే బాగుంటుంది. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి కాదు పోసి ఆనియన్స్ వేసి బాగా రోస్ట్గా వేపాలి. పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ వేగిపోయిన తర్వాతైనా పచ్చిమిర్చి వేయచ్చు. సో నేను పచ్చిమిర్చి వేసి వేపాను బాగా. అది బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, యాక్చువల్లీ ఉప్పు కళ్ళు మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి సాల్ట్ కన్నా. మేబీ అది మీ ఇష్టం, ఏది వేసుకుంటారో మీ వంట మీ ఇష్టం కాబట్టి నేనైతే ఉప్పు కళ్ళు వేసాను, పసుపు వేసాను. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపానండి. ఏంటా ఈ పాప ఇలా వంటలు చేసేస్తుంది, నిజంగా టాలెంట్ తన్నుకొచ్చేస్తుందేమో అనుకుంటున్నారా. యాక్చువల్లీ నాకు కుకింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అందుకే ఆ క్రియేటివిటీలోంచి వచ్చిన థాటే ఈ వీడియోస్ చేయడం అన్నది. చాలామంది చూస్తున్నాను కానీ చేస్తే పోలా అనుకున్నాను. సరే, ఇంతకీ రెసిపీకి వచ్చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత చికెన్ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నది అది అందులో వేసేసి బాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. యాక్చువల్లీ నేను మూత పెట్టింది చూపించలేదు అనుకుంటా, బై మిస్టేక్ మిస్ అయినట్టుంది. బాగా కలిపి ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా లాగేసేదాకా మనం బాగా వేపాలి. ఒక 10-15 నిమిషాలు పట్టిన అది ఎక్కడ బాగా ఆయిల్ వాటర్ అంతా అది పీల్ చేస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో మనం అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా వచ్చింది కదా. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది. ఇలా ఆయిల్ తేలి అంటుకుంటున్నట్టు, ముక్క వేగుతున్నట్టు వస్తుంది కదా. ఆ టైంలో మనం ఏం చేయాలంటే కారం మనకి తగ్గట్టు, అంటే కొంతమంది స్పైసీ తింటారు, మేమైతే స్పైసీ తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే వేస్తున్నాను. ఈ లోపల అది మగ్గే లోపల నేను ఆల్రెడీ గార్లిక్ అని పప్పు నానేసాను. ఆ పప్పుని గ్రైండర్ పడిసేస్తే పని అయిపోతుంది కదా. ఏంటోనండి, ఇది కూడా చూపించాలా అంటారేమో, చూపించకపోతే చూపించలేదు అంటారేమో అని తీయాల్సి వచ్చింది వీడియో. చూశారు కదా, గ్రైండర్ గరగరా తిరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఇందులో కొంచెం కూడా వాటర్ వేయకుండా ముందు బాగా నలిగిన తర్వాత లైట్గా వాటర్ స్ప్రింకిల్లా చేసుకుంటూ నేను, కాకపోతే ఇది నేను కొంచెం సాఫ్ట్గానే రుబ్బాను, ఎందుకంటే మన బూరెల తోపు ఉంటుంది కదా ఆ టైప్ మాదిరిగా రుబ్బాను. అది నలుగుతున్న లోపల కారం వేసి బాగా మగ్గబెట్టేసుకున్నాను చికెన్లో. అది బాగా మళ్ళీ కారం వేసాక కొంచెం సేపు మగ్గబెట్టాలి, ఎందుకంటే అది ఎంతసేపు మగ్గితే కారం ఎంత బాగా మగ్గితే ముక్కకి పట్టి అంత మంచి టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ చికెన్ కర్రీ ఎప్పుడైనా మీరు ఈసారి కావాలంటే మనం గిన్నెలో వండుకున్న చికెన్ కర్రీ కన్నా కుక్కర్లో వండుకున్న చికెన్ కర్రీ చాలా ఎక్సలెంట్గా బాగుంటుంది. నేను తీసుకుంది యాక్చువల్లీ బాయిలర్ చికెనే, మీరు ఇదేం చికెన్ అని మళ్ళీ అదో క్వశ్చన్ అడగవసరం లేదు. ఇది బాగా మగ్గి కారం వేసాక మళ్ళీ మూత పెట్టుకొని మనం మంచిగా మగ్గబెట్టుకోవాలి. అది మగ్గినంతలోపు ఇలాగా అది మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ తేలిపోతుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది మనం చేసే విధానం. సో ఇది మగ్గిన తర్వాత బాగా కలిపి ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, యాక్చువల్లీ కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసేసి గరం మసాలా వేసేయచ్చు పౌడర్ ఉంటే. నేనేం చేశానంటే నా దగ్గర పౌడర్ లేదు, సో అందుకని నేనేంటంటే ఆ పేస్ట్లోనే అవన్నీ వేసేసాను కాబట్టి డైరెక్ట్గా పేస్ట్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను.
వేసి మళ్ళీ బాగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ కలుపుకొని దాన్ని వాటర్ పోసుకొని ఒక్క 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెడితే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టినా మెత్తగా అయిపోతుంది. యాక్చువల్లీ మెత్తగా అంటే విడిపోయినట్టు అదొక పీస్లా అయిపోతుంది అనమాట. సో మనం 2 విజిల్స్ వేయించుకుంటే క్లియర్గా ఆయిల్ పైకి వచ్చి కరెక్ట్ ఉంటుంది. 2 విజిల్స్ అయిపోగానే మనం కుక్కర్ విజిల్ కంప్లీట్గా వదిలేసే వరకు మనం ఉంచుకోవాలి అలాగా. అది అయిపోయిన తర్వాత మనం మూత తీసి మనం చెక్ చేసుకోవాలన్నమాట, అంటే ఎలా ఉంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటంటే గార్లిక్కి స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ ఎలాగో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని లోపల బాగా హీట్ చేసుకుంటున్నాను. అది హీట్ అయ్యే లోపల పప్పు రుబ్బిన దాంట్లో రవ్వ, సాల్టు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి మనం చాలా ఎక్కువసేపు దాన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అందులో ఏదైనా ఎయిర్ బ్లాక్ ఉంటే పోతుంది. యాక్చువల్లీ నేను సోడా అయితే గారెల్లో వాడను, అసలు అనవసరం. అది ఎందుకు వేసుకుంటారో నాకు ఇప్పటికే తెలీదు. సో అది బాగా కలిపి ఇలాగా మీకు ఆటోమేటిక్గా వీడియోలో తెలుస్తుంది ఎంతసేపు అలాగా కరెక్ట్గా చేస్తున్నాను అనేది. అది బాగా గమనించండి. ఎప్పుడైనా మీరు ఆయిల్ ఏం లాగదు కానీ కరెక్ట్గా చెయ్యాలన్నమాట. చూసారు కదా ఎలా కలుపుతున్నామో, అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. దాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మీకు ఆటోమేటిక్గా మిక్సింగ్లో తెలిసిపోతుంది. ఏం లేదు, అంత ఎక్కువ మిక్స్ చేస్తే ఎయిర్ బాక్స్ ఏమైనా ఉంటే పోతుంది, అప్పుడు గారి సాఫ్ట్గా వస్తుంది. సో దాన్ని గట్టిగా అలా మిక్స్ చేసుకుంటూ కాసేపు చూసిన తర్వాత ఈ లోపల ఆయిల్ హీట్ చేస్తున్నాం కదా, అది హీట్ అవ్వగానే మనకి ఎంత సైజుల్లో కావాలంటే చిన్నదా పెద్దదా అన్నది చూసుకొని మనకు తగ్గట్టు వేసేసుకోవడమే గారెలు. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో. యాక్చువల్లీ నాకు హ్యాండ్తో వేయడం అలవాటు. అండ్ ఈ లోపల చికెన్ కుక్కర్ తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉడకబెట్టాలి. ఒక 5 to 10 మినిట్స్. అప్పుడే మీకు చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. కుక్కర్ తీసిన వెంటనే ఆ కర్రీ తినడానికి బాగోదు, 5 మినిట్స్ ఉడకబెట్టాలి. కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవాలి. గారెలు హ్యాండ్తో వేసేసుకోవచ్చు. కొంతమంది పేపర్ పెట్టుకొని కవర్ పెట్టుకొని వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేను అలా వేసేసుకొని దాన్ని మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన చికెన్ కర్రీ పెట్టుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, స్వర్గం ఎక్కడో ఉండదండి బాబు. మనం చేసుకునే ఫుడ్ తిన్నప్పుడే కనిపిస్తూ ఉంటుంది. ఎలాగైనా మంచి మంచి టేస్టీ ఫుడ్స్ తింటూ ఉంటే భలేగా అనిపిస్తుంది కదా. ఈ మనం ఇలాగా తింటున్నందుకు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. బాయ్.